ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 34వ భాగం గురించి వివరించబడును. కర్మయోగము 3వ అధ్యాయం గురించి వివరించబడును. 1వ భాగం నుంచి 16వ భాగం వరకు అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము చెప్పడం జరిగింది. 17వ భాగం నుంచి 33వ భాగం వరకు సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి వివరించడం జరిగింది. ఈరోజు కర్మయోగము 3వ అధ్యాయం గురించి 34వ భాగంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ధ్యానం చేయడం వలన ఇంద్రియాలు ప్రాపంచిక విషయాలతో అపవిత్రమైనటువంటివి అవుతుంటాయి. ఆ అపవిత్రతను తొలగించుకోవడానికి ప్రతిరోజు ధ్యానం చేయడం వలన కొంత మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాపంచిక విషయాలు కూడా అశాశ్వతమైనటువంటివి. అవి అశాశ్వతమైనటువంటివి కాబట్టి అవి ఏమిటికి పుణ్యానికి అనేటువంటిది పనికిరావు. కాబట్టి ధ్యానం వల్లనే కొంత పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏమైనా పాపాలు చేశామా, కర్మలు చేశామా, చేయరాని పనులు ఏమన్నా చేశామా, ఎవరినైనా బాధ పెట్టామా, ఈరోజు ఏమన్నా భయపడినామా, ఇలాంటివన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇది మరుసటి రోజు కనీసము మొదటి రోజు చేసిన తప్పులు పాపాలు చేయకుండా ఉండడం వలన అది చాలా తప్పులు తగ్గిపోతాయి. మనకు కొంత పర్ఫెక్ట్గా అవడానికి, మంచిగా అవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కువగా మోక్షం గురించి, ధ్యానం గురించి, అదేవిధంగా వచ్చే జన్మల గురించి ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొంత ధ్యానం చేసుకోండి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏదో ఎక్కడికో వెళ్ళి కుటుంబాన్ని వదిలిపెట్టి లేదంటే వృత్తిని వదిలిపెట్టి ఆయన చేయమని చెప్పడం లేదు. మీ వృత్తిని మీరు చేసుకుంటూనే, కుటుంబంలోనే ఉంటూనే వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మానవులు ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బును 100 సంవత్సరాల కోసమే ప్రతిరోజు కొంత పొదుపు చేసుకుంటూ ఉంటాడు. మరి 100 సంవత్సరాల తర్వాత కూడా కొంత పుణ్యాన్ని పొదుపు చేసుకుంటే ఆ తర్వాత కూడా సుఖంగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఉండడానికి, మంచి జీవితం అనుభవించడానికి పనికొస్తుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే ధ్యానము, వచ్చే జన్మల గురించి, మోక్షాన్ని గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజుతో 34వ భాగము పూర్తి అవ్వడం జరిగింది. మరి వృత్తిలో ఉంటూ, కుటుంబంలోనే ఉంటూ ధ్యానం చేసుకోండి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అదేవిధంగా మోక్షం గురించే కాకుండా, పుణ్యాన్ని గురించే కాకుండా కుటుంబంలో ఎలా ఉండాలి, వృత్తిలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు విజయం సాధిస్తారు, ఉత్సాహంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు అనేటువంటి విషయాలను కూడా భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి మరి అన్ని రకాలుగా ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని పెంచే విధంగా ఉంది. కాబట్టి కొన్నైనా మీరు పాటిస్తూ ఇతరులకు కూడా ఈ యొక్క విషయాలను తెలపడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలతో సిరి జయారెడ్డి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.